పట్టణాలు నగరాల్లో బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ కల్చర్కి ఇంకా బ్రేకులు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక వినూత్నమైన సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించే కొత్త నిబంధనను తీసుకురావాలని మహారాష్ట్ర సర్కార్ అయితే యోచిస్తోంది. ఇక ఈ విధానం ఇప్పటికే రాజస్థాన్లో ఆల్రెడీ విజయవంతంగా అమల్లో ఉంది. ఇక దీని సాధ్యాసాధ్యాలు అంటే ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, క్షేత్రస్థాయి ఫలితాలపై అధ్యయనం చేయడానికైతే మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజస్థాన్ గ్రామీణ అభివృద్ధి అలానే న్యాయశాఖకైతే లేఖ రాసింది. ఇక రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో బాల్య వివాహాల రేటును 10% తగ్గించడమే లక్ష్యంగా అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ అడుగులు ముందుకు వేస్తోంది. ఇక ప్రభుత్వ అప్రమత్తత కారణంగా అయితే రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇక మరోవైపు కొత్త నిబంధనల ప్రకారం బాల్య వివాహం చేస్తే కేవలం తల్లిదండ్రులకు మాత్రమే శిక్ష వేయడం కాదు, దానికి సహకరించే ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు నిలబెడతారట. ఇక వయసు ధృవీకరణ లేకుండా పెళ్లి పత్రికలు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు, పెళ్లిళ్లు జరిపించే కళ్యాణ మండపాలు కావచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్లపై, ఇక చైల్డ్ మ్యారేజ్ అని తెలిసి కూడా పెళ్లి జరిపించే పూజారులు, బ్యాండ్ మేళం వాళ్ళు, క్యాటరింగ్, ఇక ఇతర హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపై కూడా నిర్మోహమాటంగా కేసులు నమోదు చేస్తారట. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ వెడ్డింగ్ కార్డ్ నిర్ణయం బాల్య వివాహాల నిర్మూలనలో గేమ్ చేంజర్ కాబోతుందని నిపుణులైతే భావిస్తున్నారు.